నమస్తే. మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా తేలికగా అర్థం చేసుకొని, దాన్ని ఆచరణ చేస్తూ, తర్వాత దాన్ని ఎలా అనుభవానికి తెచ్చుకొని, అంటే ఉన్నదంతా ఒకటేను అనేటువంటి విషయంగా ఎలా ఉండగలము అనేటువంటి విషయాన్ని ఏదో మనకు అర్థమైనంత వరకు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. తర్వాత ఈరోజు నాకేదో ఒక కోడ్ పంపించున్నారు. ఏమని? సారీ ప్రస్థానత్రయమైనటువంటి ఉపనిషత్తుల సారం కొద్దో గొప్ప తెలుసుకోకుండా, ఆ తర్వాత బ్రహ్మసూత్రాల విషయం అర్థం కాకుండా భగవద్గీత చదివినా సరే అంత తేలికగా అర్థం కాదు అన్న భావనలో అది వచ్చింది. అది 100% నిజమే. అంటే అల్టిమేట్ ఏంటి? ఏదో మనం చదివినంత మాత్రానో, ఏదో మనం చెప్పుకున్నంత మాత్రానో భగవద్గీత అంతా మాకు తెలిసింది, ఏదో మనకు అర్థమైంది అని అని అనుకున్నాము అంటే అది నిజంగా 100% భ్రమే. ఇదే కాదబ్బా, ఏ విషయమైనా సరే ప్రిన్సిపుల్ అర్థం చేసుకొని దాన్ని కొద్దో గొప్ప సాధన చేస్తూ, సాధన అంటే ఏంటి? ఆ ప్రిన్సిపుల్ని మనం మననం చేసుకొని అబ్జర్వ్ చేసుకుంటూ, ఆ తర్వాత ఆ స్థితిలో కొంతగా ఉండగలిగినప్పుడు డెఫినెట్గా అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు, ఆ విషయం అంతా కూడా అనుభవానికి వస్తుంది. ఇప్పుడు ఈ అనుభవానికి వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఇప్పటివరకు మన కండిషన్ ఏంటి? బికమింగ్ అంటే అంతా ద్వైతం, వేరేదేదో ఉంది, అది వేరు మనం వేరు, దాన్ని అడగడం వల్ల మనకేదో లాభం వస్తుంది, అలా చెయ్యాలి అనేటువంటి విధంగా ఉన్నామంటే ద్వైతం అంటే ఏంటి? జస్ట్ బికమింగ్ కండిషన్ అన్నమాట. అది మనమే అవ్వాలి అనేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఎంటైర్ భగవద్గీత చెప్పినది ప్రిన్సిపల్ ఏంది? బికమింగ్ చెప్పాలి, జస్ట్ బీయింగ్. అంటే అది నువ్వే. అంటే ఆ నువ్వే అంటే ఏంటి? నువ్వు మరి ఆ స్థితిలో నువ్వు ఉండగలగడం. మరి ఆ స్థితిలో నువ్వు ఉండగలగాలి అంటే నువ్వు అర్థం చేసుకోవాలి కదా, ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాలి కదా, దాన్ని నువ్వు కంప్లీట్గా 24/7 నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి కదా. చేసుకున్న తర్వాత ఆ స్థితిలో అంటే ఆ ధ్యాసలో ఉండాలి, ఆ ధ్యాన స్థితిలో ఉండాలి కదా. ఉన్న తర్వాత ఓహో ఈ బీయింగ్ స్టేట్ అనేటువంటి విషయం కొద్దో గొప్ప అది అవగాహనకు రావడం కూడా ఇంకేం లేదు. అవగాహనకు వచ్చింది అంటే మళ్ళీ నాకు అర్థమైంది, అర్థమవుతున్నటువంటి సిద్ధాంతం ఏదో ఉన్నది అనిపిస్తుంది. ఇక్కడ అర్థం చేసుకునేదే లేదు, అర్థం చేసుకున్నట్టు చెప్పగలిగేది లేదు. ఉన్నదంతా ఒకే చోట నుంచి ఏది దాన్ని ఏమంటాము, మనకి అవ్యక్తమైన దాంట్లో నుంచి అంతా వ్యక్తం అవుతోంది. ఆ వ్యక్తమైన దానిపైన అది చేసుకొని పోతోంది, అది ఉండడం జరుగుతోంది. మనం ఏంటి తెలుసుకొని ఉండడం, మనం కూడా అదే స్థితిలో ఉన్నటువంటి ఆ ఉండడం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయానికి అవగాహనకి రావడం మాత్రమే మనకి భగవద్గీతలో చెప్పడం జరిగింది. భగవద్గీత ఏంటి? అల్టిమేట్ ఏంటి? ఉపనిషత్తుల సారం వచ్చి సిద్ధాంతం ఏంటి? ఉన్నదంతా నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం, దాంట్లో నుంచి ప్రకృతి, జీవ చైతన్యం, ఆ తర్వాత కంటికి కనపడే ఏంటి స్థావరం, జంగమాలు అన్నీ వ్యక్తమైపోయినాయి. అంటే ఏంటి? మనం కూడా దాంట్లో వ్యక్తమైనటువంటి వ్యవహారమైనటువంటి విషయాన్ని మన ఉపనిషత్తుల గురువులు ఉపవసించి అంటే ఏంటి? ఆ భగవతత్వానికి ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరగా ఉండి విషయాన్ని గ్రహించి, భగవతత్వం అనే దానికి నామం లేదు, రూపం లేదు, ఓన్లీ ఒకే ఒక శక్తి ఉంది. ఆ శక్తి కూడా కనపడదు, మనం చూడలేము, మన బుద్ధితోటి మనం అవగాహన చేసుకునేది కాదు. కాకపోతే బల్బు పెడితే ఎట్లయితే కరెంట్ ఉంటే బల్బు వెలుగుతుందో, రకరకాల బల్బులు ఒకే ఒక ఎనర్జీతోటి వెలిగాయో, మన ఈ జీవ చైతన్యం కానీ తర్వాత జడ చైతన్యం కానీ అంతా కూడా ఒక బల్బుల్లాగా పరమాత్మతత్వంలో నుంచి వచ్చినటువంటి ఒక ప్రాసెస్. అంటే ఏంటి? ఈ బల్బులు ఉంటాయి, పోతాయి, కానీ ఆ ఎనర్జీ మాత్రం ఎక్కడికి పోదు, ఆ శక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని మన ఋషులు అవగాహన చేసుకొని అందించడం జరిగింది. ఆ ఉపనిషత్తుల సారాన్ని, బ్రహ్మసూత్రాల్ని, ఆ తర్వాత 4 వేదాలు, ఆ తర్వాత వేదాంగాలు, ఉపవేదాలు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే అవన్నీ అర్థం చేసుకొని మనకి వ్యాస భగవానుడు మనకి ఈ భగవద్గీత అందించడం జరిగింది. తర్వాత దీన్ని బేస్ చేసుకొని రకరకాల సిద్ధాంతాలు వచ్చాయి. కర్మ సిద్ధాంతం గురించి సురేంద్రాచార్యులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ప్రచారం చేశారు. తర్వాత ఇంకొకటి ఏంటి? యోగానికి సంబంధించి పతంజలి ప్రచారం చేయడం జరిగింది యోగ సూత్రాల ఆధారంగా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన కపిలుడు రాసినటువంటి సాంఖ్య సిద్ధాంతం వచ్చి ప్రకృతి, పురుషుడు అనేటువంటి వాటికి సంబంధించిన సిద్ధాంతం ప్రచారం జరిగింది. తర్వాత ఎంతోమంది శంకరాచార్యుడు గారు తర్వాత ఆ మహానుభావుడు అన్నిటికీ 10 ఉపనిషత్తులకి భాష్యం రాశారు. ఆ తర్వాత వివేక చూడమని ఈ పుస్తకం ఆ పుస్తకం అని లేకుండా మొత్తం పరమాత్మతత్వానికి సంబంధించినంత రాసి చివరికి ఎక్కడో చదవడం జరిగింది, సౌందర్య లహరిలో అనుకుంటాను, లేకపోతే శివానంద లహరిలోనో. అల్టిమేట్గా శివుడి దగ్గరికి వెళ్ళి కాశీలో విగ్రహాన్ని గట్టిగా కౌగలించుకొని నామం లేని వాడికి నామం పెట్టా,
రూపం లేని వాడికి రూపం పెట్టా. ఈ పరమాత్మ తత్వంలో నామరూపాలంటూ ఏమీ లేవు. కాకపోతే అందరికీ అందాలి అనేటువంటి మానవ జన్మ నేను కూడా తీసుకున్నాను కాబట్టి అందరూ భగవతత్వానికి కొద్ది కొద్దిగా జరిగితే ఎంత సుఖంగా సంతోషంగా ఉంటారు అనేటువంటి విషయంగా ఈ 4 పీఠాలు ఏర్పాటు చేసి అందరికీ అందించడం కోసం మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పి ఆయన చాలా బాధపడతాడు. అంటే అల్టిమేట్ ఏంటి, ఉన్నదంతా ఒక దాంట్లో నుంచే వ్యక్తమైంది తప్ప ఇన్ని లేవు అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావుడు చెప్పాడు. ఆ తర్వాత చాలామంది మహానుభావులు ప్రకరణ గ్రంథాలు రాశారు. ఆ ప్రకరణ గ్రంథంలో ముఖ్యమైనది ఏది, వేదాంత పంచదశి విద్యారణ్య స్వామి వారు రాశారు. సత్ చిత్ ఆనందం, ఉన్నదంతా సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ అని సత్తుకి సంబంధించి 5 చాప్టర్స్, చిత్తుకు సంబంధించి 5 చాప్టర్లు, ఆనందానికి సంబంధించిన 5 చాప్టర్లు రాసి అల్టిమేట్గా ఆ మహానుభావుడు అందులో ఆయన కూడా అప్పుడు పతంజలికి సంబంధించిన యోగ సూత్రం, కపిలుడు సాంఖ్యం, ఆ తర్వాత ఇంకోడెవరు ఒక ఆయన ఉన్నారు ఆయనకు సంబంధించి, ఆ తర్వాత కర్మ సిద్ధాంతానికి సంబంధించి సురేంద్రాచార్యులది, తర్వాత ఇంకోటి ఏంటి, తర్వాత ఏమీ లేవు ఇవన్నీ ఏమీ లేవు అనేటువంటి నాస్తికవాదంలాగా చెప్పినటువంటి చారువాకుడు చెప్పాడు ఆ సిద్ధాంతం. ఆ తర్వాత జైన మతం, బౌద్ధ మతం ఈ సిద్ధాంతం డిస్కస్ చేశాడా, ఆ సిద్ధాంతం డిస్కస్ చేశాడా అని లేదు, మొత్తం డిస్కస్ చేసి మనకి కంప్లీట్గా ఆయన చెప్పటం జరిగింది. చివరికి ఎంతసేపు చెప్పినా మళ్ళీ ఆయన ఇచ్చిన కన్క్లూజన్ ఏంటి, ఈ ప్రపంచం అంతా కూడా, ఈ జగత్తంతా కూడా ఒక మహా చిత్రకారుడి యొక్క చిత్రం, అంటే ఒక రచన, అంతే కదా. ఆ రచనలో ఆ మహానుభావుడు కనపడడు. ఆ మహానుభావుడు ఎన్నెన్నెన్నో ఊహించి ఒక బ్రహ్మాండమైనటువంటి మన సినిమా తెర మీద బొమ్మలు చూడటానికి లాగా ఒక కూటస్థంలాగా ఒక లైట్ పెట్టాడు. ఆ లైట్లో మనం చూసేవాళ్ళు ఉన్నారు, ఆడుతున్న పాత్రలు ఉన్నాయి. ఇదంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఒకే రకమైనటువంటి ఒక నాటక రంగం. ఏది, ఈ మనకు కనపడుతున్నటువంటి ప్రపంచం అంతా కూడా ఈ నాటక రంగంలో ఇది మంచి నాటకం, ఇది చెడ్డ నాటకం అంటూ ఏం లేదు. ఎందుకంటే ఒక ఉదాహరణ, ఎప్పుడో మన రమణ మహర్షి దగ్గరికి మనకి ఫ్రీడమ్ ఫైటింగ్ జరుగుతున్నప్పుడు కొంతమంది వెళ్ళి ఆయన్ని పరిచయం చేసి, ఈ మహానుభావుడు మన స్వతంత్ర ఉద్యమంలో బ్రహ్మాండంగా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడు, భారతదేశానికి స్వతంత్రం వచ్చేట్టుగా చూస్తున్నాడు అని చెబితే ఆయన ఒక్క నవ్వు నవ్వాడట. ఓహో నాటకమా అన్నాడట. అదేంటి నాటకం అంటాడేంది, ఇంత విషయం జరుగుతుంది అంటే ఆ మహానుభావులకి ఇదంతా ఒక నాటకం, అంతే కదా. ఒక తెర మీద బొమ్మల్లాగా వస్తున్నాయి వెళుతున్నాయి. ఆ రోజుల్లో మనకి స్వతంత్రం కోసం నాటకం జరిగితే ఇప్పుడు మళ్ళీ టెర్రరిజం నాటకం జరుగుతుంది. అంటే ఆ మహానుభావుల ఉద్దేశం ఏంటి, ఇదంతా ఇక్కడ వాళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ, ఒకళ్ళని నాశనం చేస్తున్నారు, ఒకళ్ళు చంపుతున్నారు అనేటువంటి భావం కూడా లేదు. ఎందుకు, ఈ భగవద్గీతలో చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ జీవభావం లేదు. అంటే ఏంటి, బాధపడేవాడు ఎవరు లేరు. ఎందుకు లేరు, పరమాత్మ తత్వంలో నామం లేదు, రూపం లేదు, ఒక శక్తి వ్యక్తమైంది. ఆ వ్యక్తమైన శక్తి అంతా ఒక మాయలాగా ఒక ఆలోచనతో వ్యక్తమైంది. మరి ఆలోచన వ్యక్తమైన దాంట్లో అసలు నిజంగా ఆ ఆలోచనలో వచ్చి కూర్చున్నది ఎవరు, దైవత్వమే. తత్వమసి అని చెప్పారు 18 చాప్టర్లలో. తత్ అంటే ఏంటి, భగవతత్వం. తత్వం అంటే మన తత్వం. తత్వమసి అంటే ఏంటి, ఈ రెండు కలిపి చివరికి ఒకటే అని చెప్పటం. అంటే ఏంటి, భగవతత్వానికి అనుభవం లేదు. అనుభవం కోసం ఆయన వచ్చినా ఆయనకు అనుభవించడానికి ఆయనకు నామరూపాలు లేవు కదా, అందుకని ఆయనకు దాని గురించి ఎటువంటి అనుభవం లేదు. జీవత్వం అనేది అసలు జీవత్వం కాదు కదా. ఈ జీవత్వంలో వచ్చి కూర్చున్నది ఎవరు, భగవతత్వమే. మరి అనుభవం, జీవత్వానికి మాత్రం ఏం దుఃఖం ఉంది, ఈ జీవత్వం కూడా ఉండడం లేదు కదా, ఇది జస్ట్ టెంపరీయే కదా, ప్రకృతిలో వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది. అందుకని జీవత్వానికి కూడా దుఃఖం బొక్కం సంతోషం ఏమీ లేవు. మరి ఈ రెండు ఒకటే. ఏంటి సత్తు ఉండడం ఒకటే, తెలుసుకోవటం ఒకటే. ఆ తెలుసుకోవడానికి వచ్చినటువంటి పరమాత్మతత్వం ఒకటే. ఆ పరమాత్మతత్వం గురించి తెలుసుకుంటున్నది ఒకటే. అంటే సత్తు చిత్తు ఒకటే అయినప్పుడు దేనికోసం వచ్చినట్టు, ఆనందం కోసం. అంటే అల్టిమేట్గా మొత్తం మన ఉపనిషత్తుల గురువులు చెప్పిన సారాంశం ఏంటి, భగవతత్వంలో అసలు దుఃఖం అనేది లేదు. దుఃఖపడేవాడు ఉన్నప్పుడు మాత్రమే దుఃఖం. అంటే ఏంటి, ఎక్స్పీరియన్సర్ అనేవాడు ఎవరు, ఎక్స్పీరియన్సర్ కూడా ఆ చిదానందమైనటువంటి భగవతత్వం. ఆత్మన్న పరమాత్మత్వం అన్న నిరాకారమైనటువంటి జ్ఞానం. అందుకని నిరాకారమైనటువంటి జ్ఞానంలో ఎక్స్పీరియన్స్డ్ చేస్తున్నవాడు లేడు కదా. జరుగుతున్నటువంటి విషయాన్ని చూడడం అంటే జరుగుతున్నటువంటి విషయం కనపడుతున్నది. అంటే సాక్షితత్వం. అంటే సాక్షిగా వెళ్ళి వద్దు చెయ్యొద్దు అని ఇంటర్ఫియర్ చేసే వ్యవహారం లేదు. అంటే ఏంటి, ఒక సాక్షితత్వం ఉన్నది, ఒక నిరాకారమైనటువంటి భగవతత్వం ఉన్నది. మరి అటువంటి నిరాకారమైన దానికి అనుభవం ఏముంది, మరి అలాంటి నిరాకారం ఎక్కడుంది, మన జీవ చైతన్యం ఉన్నది కూడా
ఆ నిరాకారమైనటువంటి తత్తు వల్లనే ఉంది, తత్తు వల్లనే తత్వం ఉంది. మరి తత్వం వల్లే తత్వం ఉన్నప్పుడు నేను లేనుగా, ఇక్కడ జీవత్వం లేదుగా. అంటే నిజం చెప్పాలంటే జీవత్వానికి దుఃఖం లేదు, పరమాత్మతత్వానికి దుఃఖం లేదు. మరి ఎవరికి దుఃఖం ఉంది? నాకు దుఃఖం ఉంది అని ఎవరైతే అనుకుంటున్నాడో వాళ్ళకు ఉన్నది. ఆ వాళ్ళెవరు? జీవత్వం. అంటే అర్థం ఏంటి? భగవద్గీత చదువుతున్నంతసేపు, అర్థం చేసుకుంటున్నంతసేపు ఏదో జీవత్వం ఉన్నది, ఏదో శరీరం ఉంది, ఏదో అక్కడేదో ఇష్యూస్ జరుగుతున్నాయి, మనం వెళ్ళి ప్రార్థనలు చేసి అవన్నీ ఆపాలి అని అనుకున్నప్పుడు నిజం చెప్పాలంటే అద్వైత వేదాంతం పరమాత్మతత్వం సక్రమంగా అర్థం కాలేదు అని అర్థం. అంటే ఏంటి? ఇక్కడ శరీరం లేదు, జీవుడు లేదు, ప్రాణం లేదు, మనసు లేదు, ఏమీ లేవు. మరి ఉన్నదెవరు? తత్ అనేటువంటి ఆ పరమాత్మతత్వానికి సంబంధించినటువంటి నిరాకారమైనటువంటి జ్ఞానం ఉన్నది. ఎక్కడుందది? అంటే ప్రతి జీవుల్లో ఒక్కొక్క ఆత్మ ఉందా? ఆ విషయాన్ని భగవద్గీత ఒప్పుకోదు. భగవద్గీత చెప్పే అద్వైత వేదాంతంలో ఏంటి? ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము? అర్జునుడి విషాద యోగంలో మొదలుపెట్టి అన్ని సమస్యలకి కారణం మన విషాదం తప్ప, మన ఐడెంటిటీ తప్ప ఇంకోటి ఏం లేదు. ఐడెంటిటీ పోగొట్టుకోవాలంటే నీ దగ్గర శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు ఉంది. వాటిని భగవతత్వమే నా ద్వారా జరుగుతుందనేటువంటి భావంలో నువ్వు చేయగలిగావంటే నీ మనసు అనేది దానికి నిశ్చలం అయిపోతుంది. ఎప్పుడైతే మనసుకు నిశ్చలం వచ్చేస్తుందో ఆ ఇంద్రియాలు నేను ఇబ్బంది పెట్టవు. అంతే కదా, అటు పోదాం ఇటు పోదాం అన్నిటికీ మూలం కారణం కోరికలే కదా. మన శరీరం కదులుతుంది ఏంటి? లోపల వచ్చినటువంటి ఆలోచన, లోపల వచ్చినటువంటి కోరిక, లోపల మన దగ్గర ఉన్నటువంటి ప్రాణం. ఎప్పుడైతే మనం భౌతికంగా కనపడుతున్నటువంటి కోరికల చుట్టూ తిరుగుతున్నామో మన అంతర్గత శక్తి సన్నగిల్లిపోతూ ఉంది. ఎంతైతే శక్తి ఉంటుందో, ఎంతైతే ఆలోచన ఉంటుందో అంతకాలం ఈ శరీరం ఉండి ఆ పని అయిపోయిన తర్వాత తెలివి తప్పుతుంది, ప్రాణం పోతుంది, రెండు కలిసి వెళ్ళిపోతాయి, శరీరం వచ్చి పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇంతే నిజంగా చెప్పాలంటే. అందుకని ఆయన ఏం చెప్పాడు? ఈ శరీరం అనేది నీకు ఒక ఉపాధి. ఏముంది ఉపాధిలో? ప్రాణం ఉంది, మనసు ఉంది. ఈ మనసుని భౌతికంగా వస్తున్నటువంటి కోరికల మీద పెట్టకుండా భగవతత్వ పని మన ద్వారా జరిగిపోతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నావు అంటే నీ ప్రాణశక్తి పెరుగుతుంది, నీ మనసు నిశ్చలమవుతుంది, నీ బుద్ధి వికాసం జరుగుతుంది. అదే కర్మయోగం చెప్పాడు. దాని తర్వాత ఏం చెప్తున్నాడు? కర్మని యోగంగా చెయ్యి అంటే నువ్వే భగవతత్వం అనేటువంటి భావంతో కండక్ట్ చేసుకుంటూ పో. తర్వాత యోగం గురించి చెప్పాడు. ధ్యానం, యోగం అంతా ఒకటి. అక్కడేంటి? పరమాత్మతత్వం నా దగ్గరే ఉందనేటువంటి ఒక నిశ్చలమైనటువంటి భావంతో ప్రపంచానికి సంబంధించిన విషయాలతోటి ఏదో చేద్దాము, ఏదో అవుతుందనేటువంటి భావం లేకుండా నీ ఇంద్రియాలని, మనసుని పెట్టావు ఉంటే అక్కడ కూడా నీకు బుద్ధి వికాసం వస్తుంది. ఎప్పుడైతే వస్తుందో ఉన్నదని ఒకటే విషయం అనేటువంటి అవగాహన నీకు వచ్చినప్పుడు ఆ ఒకటికి నాకు తేడా లేదు అనేటువంటి అనన్యమైనటువంటి భక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని తత్వంలో, తత్ అంటే ఏంటి? మన శరీరం ఎలా పనిచేయాలి, మనసు ఎలా పనిచేసుకోవాలి, ప్రాణం ఏంటి అనేటువంటి విషయం తత్వం గురించి చెప్పి, తత్ అంటే ఏంటి? ఉన్నదంతా ఒకటే తత్వం, ఆ రెండు కలిస్తే నువ్వు కూడా అదే తత్వం అనేటువంటి విషయాన్ని బోధిస్తాడు. 6 నుంచి 7 వరకు కర్మ, వాటికి సంబంధించిన జ్ఞానం, వాటికి సంబంధించి చెప్తాడు. 7 నుంచి 12 వరకు తత్వం గురించి, అంటే పరమాత్మ తత్వం గురించి చెప్తాడు. 12 నుంచి 18 వరకు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు జ్ఞానయోగం గురించి, జ్ఞానం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? 7 నుంచి ఏం చెప్పాడు? ఉన్నదంతా ఒకటేనయ్యా, నువ్వు అనవసరంగా ఇది పడకు, అన్నీ నాలో నుంచే వ్యక్తమైపోయినాయి, ప్రకృతి నాలో నుంచి వచ్చింది, జీవ చైతన్యం నా నుంచే వచ్చింది. కాకపోతే ఆ జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకొని దాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకోగలగాలి. అనుభవానికి తెచ్చుకోవాలంటే ఉన్నదంతా ఒకటైనప్పుడు ఇంక నీకు అనుభవం, టెన్షన్ కూడా ఏముంది అనేటి విషయం చెప్తూ అక్షర పరబ్రహ్మ యోగంలో ఏంటి? నశించేదంతా ప్రకృతి, నశించకుండా ఉన్నది అక్షరం, పరమాత్మతత్వం. ఇదంతా కనపడుతున్నదంతా నా విభూతేను, విభూతి తప్ప ఇంకోటి ఏమీ లేదు, ఉన్నదంతా ఒకటే, 99 కూడా విభూతి అనేటువంటి విభూతి యోగం చెప్తూ ఆ తర్వాత లాస్ట్లో భక్తి యోగంలో ఏం చెప్పాడు? భక్తుడు అనేవాడు అనన్య భక్తితో ఉంటాడు, వీడికి ప్రపంచానికి సంబంధించిన కోరికలు ఏం కోరుకోడు, అంతా అట్లా ఎవరైతే ఉంటాడో అతను నాకు ఇష్టడు, నాకు ఆ భక్తికి అంటే ఏంటి? పరమాత్మతత్వం ఒకటేననేటువంటి భక్తితో, అనన్య భక్తితో కలిగినటువంటి జ్ఞానస్థితి ఎవరైతే ఉంటారో నాకు ఆయనకి తేడా లేదు అని చెప్తాడు. అంటే అల్టిమేట్ ఏంటి? మనకి ఆ పరమాత్మతత్వం అయినటువంటి నిరాకార లక్షణాలు కనుక మనం పట్టుకున్నామంటే మనకి పరమాత్మతత్వానికి తేడా లేదు. తర్వాత అసలు ద్వైతం అనే పాయింట్ ఇక్కడ లేదు. ఎక్కడో స్వర్గం ఉంది, ఎక్కడో ఉంది, శిక్షలు బొక్షలు అవి ఏవి భగవద్గీతలో చెప్పలే. ఈ మహానుభావులు, ఆ ఉపనిషత్తుల ఋషులు, వాళ్ళు మేధా సంపత్తి, వాళ్ళు ఏది గ్రహించారో, వాళ్ళు ఏది అనుభవానికి తెచ్చుకున్నారో, వాళ్ళు ఏది దర్శించారో అదే మనకి చెప్పటం జరిగింది. వాళ్ళు పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏది ఉందనేటువంటి విషయాన్ని
వాళ్ళు మనకేమీ చెప్పాల. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము? క్షేత్రజ్ఞ విభాగ యోగం చదువుకుంటున్నాము. ఇది 13వది. అసలు ఇక్కడ ఏంటి? అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, అసలు క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞాత అంటే ఎవరు, జ్ఞేయం అంటే ఏంటి అనేటువంటి విషయాలు అర్జునుడు భగవాన్ అడగడం చెప్పింది. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మనకి నిజం చెప్పాలంటే ఫస్ట్ నుంచి 12 చాప్టర్స్ వరకు ఇండైరెక్ట్గా చెప్పిన గిస్ట్ ఒకటే. ఏంటి? ఇదంతా కల్పితం అంటే నా ద్వారా వచ్చినదే, ఉన్నదంతా ఆ ఒకటి తప్ప ఇంకొకటి ఏమీ లేదని చెప్పటం జరిగింది. నువ్వు కూడా ఎప్పుడైతే ఆ నిరాకారమైనటువంటి విషయంలో ఉండగలుగుతావో, అంటే సాక్షిగా ఉండగలుగుతావో, ఏ విషయం నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతుందనేటువంటి రియాక్షన్ మోడ్లో కనుక లేకుండా ఉన్నావు అంటే నీకు నాకు తేడా లేదు. కాకపోతే ఏంది, నేను జీవత్వం అనేటువంటి బాధ్యతను నెత్తినేసుకొని సుఖదుఖాలు నష్టాలు లాభాలు అనే విషయంలో పెడుతున్నావు. నిజం చెప్పాలంటే నీకు సుఖం లేదు, దుఃఖం లేదు, నాకు సుఖం లేదు, దుఃఖం లేదు. ఎందుకు లేదు? నువ్వు నిరాకారమే, నేను నిరాకారమే అనే కదా చెప్పింది. అది ఎలా చెప్పగలిగారు వాళ్ళంటే వాళ్ళ మేధాసత్పతి. నిరాకారం అంటే అర్థం ఏంటి? లోపల ఆలోచనలు, బయట యాక్షన్, అంతేగా జరుగుతుంది. మనకి లోపల ప్రాణశక్తి ఉంది, లోపల మానసిక శక్తి ఉంది, వాటికి అనుగుణంగా ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలకు అనుగుణంగా మనకి ఎనర్జీ ఉంది. కాబట్టి అది వ్యక్తం అవుతున్నది అక్కడ శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది. నిజంగా చెప్పాలంటే అనుభవం ఎక్కడొస్తుంది? శరీరానికి జబ్బు చేసింది అనేటువంటి విషయం మనకి గుర్తులేదనుకో, శరీరానికి అనుభవం లేదు. అంతే కదా, మన మనసుకు కూడా అనుభవం లేదు, అప్పుడు ప్రాణానికి అనుభవం లేదు. అంతే కదా, నిరాకారమే కదా. నిజం చెప్పాలంటే మనం ప్రాక్టికల్గా చేసుకున్నాం. ఈ పుస్తకాలు ఇవన్నీ నిజంగా పక్కన పెట్టేసి, సపోజ్ ఇప్పుడు మనకేదో నాకు చిన్న ఏదో చేతికి ఏదో చిన్న వేలు నొప్పి పుట్టింది అనే భావం వచ్చింది. అదే వేలు నొప్పి పుట్టిందని అప్పుడప్పుడు గుర్తు చేసినప్పుడల్లా అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా నాకు ముఖ్యమైన వాళ్ళకి ఇంకేదో విషయం వచ్చిందనేటువంటి భావం వచ్చింది. అప్పుడు నాకు ఈ వేలు ఏమైపోయింది, నొప్పి ఏమైపోయింది, నాకు గుర్తు కూడా లేదు. అంటే అర్థం ఏంటి? నొప్పి నాకు వేలుకా, నా మనసుకా? అంటే నా శరీరానికి నిజంగా చెప్పాలంటే నొప్పే లేదు. అంటే నాకు నొప్పి ఉంది ఏమోననేటువంటి విషయం నా మనసుకి, నా మనసనండి, నా బ్రెయిన్ అండి, నా ఆలోచన అనండి గుర్తు వచ్చినప్పుడల్లా నాకు నొప్పి భావం వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఆ నొప్పిని, నాకు ఇంకొక ప్రాబ్లం వచ్చిందో ఈ నొప్పి విషయం మర్చిపోయినాను. అంటే ఇప్పుడు అర్థమైంది, మనం కూడా లోపల ఉన్నటువంటి నిరాకారమే. నిజంగా అప్పుడు నిరాకారానికి అనుభవం ఏముంది? ఇప్పుడు శరీరానికి నొప్పి అనుకున్నాము, శరీరం విషయం గుర్తొచ్చినప్పుడే మనసుకు నొప్పి వచ్చింది. ఈ నొప్పి విషయం నేను మర్చిపోయినాను. లోపల నా మనసుకి నొప్పి లేదుగా, అంటే నా ఆలోచనే నాకు నొప్పి అనమాట. ఇప్పుడు మన ఉపనిషత్తుల గురువులు చెప్పింది ఏంటి? మహానుభావులు, ఇక్కడ నొప్పి పడేవాడు లేకపోతే ఎక్కడ నొప్పి అనేదే లేదు. అంతే కదా. అంటే రియాక్ట్ అయ్యేవాడు ఉన్నప్పుడే సమస్య ఉంది, రియాక్షన్ లేకపోతే సమస్య లేదు. మరి రెస్పాండ్ అవ్వాలి కదా, రెస్పాండ్ అవుతావు. ఎందుకు? నీకు ఒక పరికరం ఉంది కదా నీ చేతిలో, నీకు పరికరం ఉంది, ప్రాణం ఉంది, మనసు ఉంది. తర్వాత ఈ పరికరానికి ఆహారం ఇవ్వాలి. ఈ పరికరం అనేది సడన్ ఇట్లా ఏమీ లేదు. దీనికి సహజమైంది వృద్ధాప్యమో లేకపోతే అనారోగ్యమో జబ్బులో శరీరం దాటిపోవటమో ప్రకృతికి సహజమే. దానికి నువ్వు ఈ శరీరాన్ని మళ్ళీ 40, 50, 60 ఏళ్ళ శరీరాన్ని 20 ఏళ్ళకి తీసుకురావాలని కనుక మనం ప్రయత్నం జరిగితే అసహజమే. అట్లా అసహజంగా చూసిన కేసులు మన ముందు చాలా ఉన్నాయి. అంతే కదా. పాపం ఎవరి దాకా ఎందుకు, వండర్ఫుల్ పర్సన్ మన మైకేల్ జాక్సన్ ఆఫ్రికన్గా పుడితే మాత్రం ఏమి, ఆయనకున్న కళతోటి అది ఎక్స్పోజ్ చేస్తే చాలదా? మళ్ళీ శరీరం తెల్లగా ఉండాలని, మళ్ళీ ముక్కు ఉండాలని, అదని ఇదని నానా రకాల ఆపరేషన్లు చేసుకొని శరీరం అంతా గుల్లగుల్ల చనిపోయినాడు. అంటే అర్థమైంది, శరీరం ఏదో కనపడుతుంది ఎవరో ఏదో ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నారు అనేది ఒక భ్రమ. నిజం చెప్పాలంటే ఎవరిని వాళ్ళు చూసుకోవటమే టైం దొరకదు. పక్కోళ్ళని ఎక్కడ చూస్తారు? ఉదాహరణ మీరే చూడండి, ఎవరైనా తీసుకొచ్చి మా పెళ్లి జరిగింది కదా, ఈ ఆల్బమ్ చూడండి అని మన చేతికి ఇస్తారు. ఆల్బంలో మనం ఎవరిని చూస్తే ఏదో పెళ్లి కొడుకునో పెళ్లి కూతురునో ఒకసారి క్యాజువల్గా చూస్తాం. ఆల్బమ్ అంతా అయిపోయేటప్పటికి మనం పొరపాటు నా పెళ్ళికి వెళ్ళున్నాం అనుకో, మనం ఎక్కడన్నా కనపడతామేమో అని చూస్తాం. అంతే. నిజంగా అర్థం చేసుకోండి అబ్బా. మనం కనపడలేదనుకో, మనకి పెద్ద ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఆ ఆల్బమ్ అక్కడ పడేస్తాం. అంటే అర్థం ఏంటి? మనకే ఇష్టం తప్ప పక్క మనకేమీ లేదు. కాకపోతే మన భ్రమ ఏంది? పక్క వాళ్ళందరూ ఏదో మనని చూస్తున్నారు అనేటువంటి భావనలో ఉంటున్నాం. అది అసహజం. సహజం ఏంది? మనలో మనం ఉండడమే సహజం అనమాట. అంటే ఇప్పుడు మనమేంటి, మన ద్వారా పని జరుగుతున్నా, మనం ఆలోచన చేస్తున్నా, అన్నీ వ్యక్తం అవుతున్నా, లోపల మనలో మనం ఆ నిరాకారమైనటువంటి భగవతత్వ స్థితిలో ఉన్నామనుకోండి, మనకి ఎలాంటి టెన్షను ఏముండదు. అదే విషయాన్ని భగవద్గీత చెప్పింది. అంటే ఏంటి? ఇన్ని లేవయ్యా,
ఉన్నది ఒకటేను. ఇవన్నీ నువ్వు నెత్తినేసుకుని ఇవన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు. నిజం చెప్పాలంటే నీకు అనుభవం లేదు. ఎందుకు? నిరాకారం కాబట్టి. నా ఆలోచన నిరాకారమేగా. అందుకని ఉందేమో అని నువ్వు భ్రమపడుతున్నావు. ఎప్పుడో 30 సంవత్సరాల నాడు జరిగిన ఒక ఇన్సిడెంట్ పట్టుకుని నాకేదో అవమానం జరిగింది, ఆ తర్వాత నేను ఇంత బాధపడ్డాను, అంత బాధపడుతున్నావు అని ఆలోచనలు చూస్తున్నావు. అవన్నీ కళ అయిపోయింది. రేపు జరగబోయేదంతా మాయ. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందుకని ఏంటి, ప్రస్తుతంలో నువ్వు ఉన్నటువంటి స్థితే భగవతత్వం. ఈ భగవతత్వ భావం నువ్వు పని జరుగుతున్నప్పుడు నీకు లాభ నష్టాలకి టెన్షన్ ఉండదు. అది వస్తుందా ఇది వస్తుందా అని దుఃఖం అనేది ఉండదు. చాలా నిశ్చలంగా క్వైట్గా సముద్రంలోనో లేదా నదిలో నీళ్ళు ఎంత క్లియర్గా ఉంటాయో అంత క్లారిటీతోటి నీ వల్ల జరుగుతూ ఉంటుంది. ఎలాంటి మరకలు ఉండవు. అంత పవిత్రంగా ఉంటావు. పవిత్రం అంటే ఏం లేదు. నేను వేరు, జరుగుతున్నది వేరు, నేను వేరు, భగవతత్వం వేరు, నేను వేరు, వేరే వాళ్ళు వేరే అనేటువంటి భేదభావమే పాపం. నువ్వే దేవుడివి అనుకున్నప్పుడు నీకు ఇంకా పాపాలు లేవు, పుణ్యాలు లేవు. నేను శరీరం అనుకున్నప్పుడు కర్మ, నేను చెయ్యాలి, నా బాధ్యతలు అని వస్తాయి. నేను జీవుని అనుకున్నప్పుడు ధర్మం అధర్మం అని వస్తుంది. నిజం చెప్పాలంటే శరీరం కాదు, నువ్వు జీవుడివి కాదు, నువ్వే భగవతత్వాన్ని. అప్పుడు నీకు శరీరానికి కర్మే ఉంది. నీవు చేసే ధర్మం అధర్మం ఏముంది? నువ్వే చైతన్య శక్తివి, నువ్వే దైవత్వ శక్తివి అన్నప్పుడు మిగిలిన విషయాలను మరి జరుగుతున్నాయి కదా. మరి వాళ్ళందరికీ వెళ్ళి వాళ్ళందరినీ చంపుతున్నారు కదా, మనం వాళ్ళని కాపాడాల్సిన అవసరం లేదు కదా. ఏం కాపాడతావు? ఇదంతా ఒక నాటకం. ఎంతో కాపాడాలని మనం జెట్ సెక్యూరిటీ ఇచ్చి చుట్టుపక్కల వాళ్ళందరినీ పెట్టాం. అంటే ఏంటి, దేశానికి అధినేతలైన మహానుభావులే పోయినారు. అంతే కదా. ఎవరు ఆపారు? మన దేశం అంటే సరే అనుకోడు, బాగా రిచెస్ట్ కంట్రీ అమెరికాలో కెనడీ చచ్చిపోయినాడు, కాల్ చేస్తే చచ్చిపోయినాడు. మరి ఆయనకు మరి జెట్ సెక్యూరిటీ ఉంది కదా. అందుకని ఇదంతా మనం కాపాడుతున్నాం, మనం రక్షిస్తున్నాం, మనం చేస్తున్నాం అనేదంతా భ్రమ. ఇదంతా ఒక నాటకం. అది నాటకమే, ఇది నాటకమే. ఇది నాటకం అనేటువంటి స్థితిలో నీ మనసుని పెట్టుకొని నువ్వు కంఫర్టబుల్గా నీతో జరుగుతున్నటువంటి నాటకాన్ని అంతా ఆస్వాదించు. ఇదంతా కూడా మహాకవి రచయిత చేసినటువంటి రచన అనేటువంటి విషయం ఈవెన్ ప్రకరణ గ్రంథమైనటువంటి వేదాంత పంచదశలో కూడా ఆయన ఎవరు, విద్యారణ్య స్వామి వారు చెప్పటం జరిగింది. ఇప్పుడు అల్టిమేట్గా ఇదంతా ఎందుకు అసలు అంటే మనలో ఉన్నటువంటి బలహీనత పోగొట్టుకోవటానికి వాళ్ళు చెప్పటం జరిగింది. అంతకంటే ఇంకేలా. నేను బలహీనరాల్ని అనేటువంటి మానసిక డిప్రెషన్స్, మెంటల్ ఆలోచనలు, రేపు ఇంకా రాబోయే కాలంలో ఇంకా సమస్యలు రాబోతాయట. ఎందుకు? ఎవరో చెప్తున్నారు, ఏఐ వచ్చిన తర్వాత మనుషులకు పని ఉండదట. ఒక 2 రోజులు పని చేస్తే చాలు. మరి మిగిలిన 5 రోజులు ఏం చేస్తారు? అంటే ఈ 5 రోజులు మన వికాసం, మన బుద్ధి వికాసం కనుక పెంచుకుంటూ కనుక పోతే ఆ 5 రోజులను కూడా వండర్ఫుల్గా ఉపయోగించుకోవచ్చు. కానీ ఆ విషయం మీద అవగాహన ఉండాలిగా. అలా ఉపయోగించలేకపోయినారు. అనవసరపు హ్యాబిట్స్ అని అటు పరిగెత్తి మనసుని మేనేజ్ చేసుకోలేక, అంటే ఆరోగ్యం మీద శరీరం మీద పడేసుకొని ప్రాణశక్తి తగ్గిపోయి ఏదో పరమాత్మతత్వం ఇచ్చినటువంటి ప్రాణశక్తి ఉన్ననాళ్ళు ఉండి తర్వాత దాటిపోవడం అయిపోతుంది. అంటే దీపారాధనలో ఒత్తిలాగా నూనె పోసి దీపం పెడతాము. ఆ దీపం అనేది వెలిగించిన తర్వాత అది ప్రాణం. దేనివల్ల వెలుగుతుంది? అది ఈ ఒత్తి వల్ల, నూనె వల్ల వెలుగుతుంది. మనం కొంచెం వేసుకుంటూ పోయినామనుకోండి, సాయంత్రం దాకా కూడా వెలుగుతూనే ఉంటుంది. అంటే ఆ వేసుకోవటం అనేది ఏంటి, మన మనసుని అనవసరపు ఆలోచనల నుంచి ఎప్పుడైతే తీసేసామో ఎమోషన్స్ తగ్గిపోతాయి. ఎమోషన్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని అసలు ఈ శరీరం ఎలా వ్యక్తమైంది అనే దానికోసమే పంచభూతాలను తీసుకొని వచ్చి శరీరం మనకి భూమితత్వం, నీళ్లతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం స్థితిలో మనం కనుక ఉండగలిగితే మనలో ప్రాణశక్తి పెరుగుతూ ఉందని చెప్పారు. ఎందుకు మళ్ళీ ఆకాశతత్వం అని చెప్పారు? ఈ 5 పంచభూతాలకు కూడా 5 లక్షణాలు ఉన్నాయి అన్నారు. ఆకాశానికి ఒకటే ఒక లక్షణం ఉంది. ఏంటి? శబ్దం. అందుకని మన చెవులు అంటే ఏంటి, మనం అంటే ఏంటి, అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. కానీ ఆకాశం ఎందులో లేదు. అంతే కదా. ఇప్పుడు మనం కూర్చున్నామంటే ఎక్కడ కూర్చున్నాము? ఖాళీలో కూర్చున్నాము. ఇప్పుడు మన మనసు కూడా ఎంటీగా ఉంటే అన్నీ మనలోనే ఉంటే మనం ఎందులో ఉండవు. అంటే ఇదంతా నాలో నుంచే వచ్చింది కదా అనుకుంటే మనకి ఏ భ్రమ ఉండదు. తర్వాత ఇదంతా కూడా కనపడుతున్నదంతా నాటకం అనుకున్నా మనకి ఏ టెన్షన్స్ ఉండవు. ఎందుకు? ఈ 2 ప్రిన్సిపల్స్ చెప్పారు. ఎందుకు? ఇల్యూజన్ కదా. ఎవరు కూర్చొని ఎవరిని సృష్టించలా, దేవుడు సృష్టించలా. ఆయన ఒక ఆలోచన చేసి కూర్చున్నాడు అన్నారు. ఒక శక్తి అయితే ఉందన్నారు. ఆ శక్తి అణువణువు ఉందన్నారు, మనలో కూడా ఉందన్నారు. మరి ఆ శక్తి తీసుకున్న శరీరం అనేది ఇది ప్రకృతి ఉంటుంది, వెళ్ళిపోతుంది అన్నారు. మరి దానికి మనం అదే ఇల్యూజన్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? ఏమీ లేదు.
రెండోది ఏంటి, ఖాళీ లాంటి ఆకాశంలో అన్నీ ఆకాశంలో ఉన్నాయి, అట్లాగే అన్నీ నాలోనే ఉన్నాయి, నేను చూడదలుచుకున్నవే నా కంటికి కనపడుతున్నాయి. అంతే కదా, అర్జునుడికి భగవాన్ చెప్పాడు, నువ్వు ఏది చూడదలుచుకుంటే అది చూసుకోవయ్యా కనపడతాను అన్నాడు ఆ విశ్వరూప సందర్శనంలో. అంటే అర్థమైంది, నేను ఏం చూడదలుచుకుంటే అది చూస్తాను. ఏం చూడదలుచుకోవడం వేరేవి, నీ ప్రాణశక్తి తగ్గిపోయేవి ఎందుకు చూడడం, నీ ప్రాణశక్తి పెంచుకునేవే చూడు. ప్రాణశక్తి పెంచుకోవడం అంటే నీ మానసిక శక్తి, నీ బుద్ధిని వికాసం చేసుకునేవి చూడు. ఈ క్షేత్రంలో ఎవరున్నారు, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, క్షేత్రజ్ఞయోగం ఉంటున్నాం కదా. ఈ క్షేత్రం అంటే ఏంటి, పంచభూతాలతో తయారైనటువంటి క్షేత్రం. ఆ పంచభూతాలకు అనుగుణంగానే పంచకోశాలు, వాటికి అనుగుణంగానే తన్మాత్రలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు. ఓన్లీ కళ్ళు చూడడం మాత్రమే చేస్తాయి, ఏమి చూడాలి అనేది చూసే శక్తి దానికి లేవు. ఆ తన్మాత్రలకు అనుగుణంగా మన దగ్గర ఉన్నటువంటి పరికరాలు, దానికి అనుగుణంగా మనం చూస్తుంటాం. కానీ స్పెసిఫిక్గా ఇదే చూడు అని మనసు ఇచ్చినప్పుడు అదే చూస్తాం. చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, సెల్ ఫోన్లో రీల్స్ తిప్పుతూ ఉంటాము. మనం పర్వాలేదు చూద్దాం అనుకున్న దాని మీద మనం టిక్ కొట్టేస్తాం. ఏం చూస్తాము అనేటువంటి అవగాహన ఎవరికి ఉంది, మన మనసుకే ఉంది. అంటే అర్థం ఏంటి, మన రిమోట్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి శక్తి మనకే ఉంది. అంటే మన క్షేత్రాన్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటి విషయం ఎవరు చేయాలి, క్షేత్రజ్ఞత లోపలే ఉంది, నా దగ్గరే ఉంది, నేనే క్షేత్రజ్ఞుణ్ణి. మరి నేను క్షేత్రజ్ఞుణ్ణి అని అనుకున్నప్పుడు నేను సాక్షిగా ఉండి మంచి ఏం జరుగుతుందో పరమాత్మతత్వం పని జరుగుతుంది అన్నట్టు చూస్తాను. కానీ ఈ క్షేత్రజ్ఞత వెళ్ళి శరీరం ఏదనుకున్నప్పుడు నాది శరీరం, నా అనారోగ్యం, నా జబ్బులు, నా డబ్బులు అనేటువంటిది లేదు. నేను జీవుడు అనుకున్నాను, నా కర్మ, నా ధర్మం, నా రాత, దాన్ని ఏమంటారు, సంచితం, ప్రారంభం, ఆకారం. మరి ఇదే క్షేత్రజ్ఞత, నా శరీరం ఏం లేదు, నా ద్వారానే ఈ శరీరం వచ్చింది, ప్రాణం, మనసు వచ్చింది, ఏం ప్రాబ్లం లేదు, నేనే భగవతత్వం అనుకున్నప్పుడు ఇవేవీ లేవు. అంటే అర్థం ఏంటి, మన బుద్ధిని ఆ దిశగా వికాసం చెందించాలి. మరి దీన్ని ఆపుతున్నది ఏంటి, క్షేత్రజ్ఞత కనుక్కోకుండా ఎవరు క్షేత్రజ్ఞతను ఆపడం జరుగుతున్నది, దానికి కారణం అంతా ఏం చెప్తున్నారు, అజ్ఞానం అని చెప్తున్నాడు. అజ్ఞానం అంటే ఏంటి, నేనే శరీరం, నేనే ప్రాణం, నేనే మనసు అనేటువంటి లిమిటెడ్ ఏరియా. ఇప్పుడు మనకి ఎంటైర్ భగవద్గీత చెప్పింది ఏంటి, నువ్వు లిమిటెడ్ కాదు, నువ్వే దైవత్వం. అందుకని నువ్వు ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నావు, నాకు లిమిటేషన్ ఉంది అనుకుంటున్నావు. నీకు లిమిటేషన్ ఏమీ లేదు, ప్రారంభ సంచితాగా అమలుకి నీకు సంబంధం లేదు. నువ్వు నేనే దైవత్వం అనుకున్నటువంటి సెకండ్లో నువ్వు దైవత్వం అయిపోతావు. అంటే అర్థం ఏంటి, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, నీ దృష్టి మార్చుకో. ఎప్పుడైతే నువ్వు దృష్టి మారుతావో నువ్వు చూసే విధానం అంతా మారుతుంది. అంటే ప్రొజెక్షన్ కూడా నీ ప్రొజెక్షన్ వల్ల అంటే ఏంటి, ఫస్ట్ ఏంటి చూస్తాం కదా, నువ్వు పర్సూ చేసే విధానం వల్ల నీకు అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ కూడా మారుతుంది. ఒకే విషయాన్ని 100 మంది చూస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఎందుకు మనకి ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత సమస్య ఉంది, కొంతమంది వాళ్ళని చంపండి, గుద్దండి, చంపేసేయండి అంటున్నారు. వాళ్ళు ఏంటి, మనుషులే, వాళ్ళు కూడా అందరూ వాళ్ళ సిద్ధాంతం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ వాతావరణంలో పడ్డారు. అంత మాత్రాన కాదు. కాకపోతే ఏంది, ఎవరో కొద్దో గొప్ప స్వార్థం కోసం చేస్తున్న పని, ఆ స్వార్థాన్ని ఎలా తీసేయాలని ఆలోచించాలి తప్ప అందరూ చంపాలి అనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే అర్థం ఏంటి, సిచ్యుయేషన్ ఒకటే. ఇంకో స్థితికి వెళితే, ఇంకా ఇప్పుడు భగవద్గీతను సక్రమంగా అర్థం చేసుకొని వెళ్తే వాళ్ళకి మనకి పిసరంత కూడా తేడా లేదు. అందరం వచ్చింది భగవతత్వంలో నుంచే. ఏం నాటకం నడుస్తుందో నడవని చూద్దాం. ఎందుకంటే ఎవరి అనుభవం కోసం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, ఏం అనుభవాలు ఉన్నాయి అనేది చూసుకున్నాను. అల్టిమేట్గా అనుభవం ఎవరికి, పరమాత్మతత్వానికి అనుభవం లేదు, నిజంగా చెప్పాలంటే జీవాత్మతత్వంకి అనుభవం లేదు. నాకు అనుభవం కావాలి, నేను దుఃఖపడుతున్నాను అనేవాడికి అనుభవం ఉంది. అందుకని ఏం చెప్పారు, మన ఋషులు ఈ పంచభూతాలతో తయారైన దాంట్లో ఫస్ట్ ఆకాశతత్వం అన్నాడు కదా, అన్నీ నాలోనే ఉన్నాయి. రెండో దానికి వాయుతత్వానికి వచ్చేటప్పటికి 2 ఉన్నాయి. ఒకటేంది, ఆకాశంలో ఉన్న శబ్ద లక్షణం ఉన్నది, దానికి ఉన్నటువంటి వాయు లక్షణం ఉంది, అవి కూడా కనపడవు. అంతేకాదు గాలి బాగా వీస్తున్నప్పుడు మనకు సౌండ్ వస్తుంది, అంటే 2 లక్షణాలు ఉన్నాయి. తర్వాత అగ్నితత్వానికి ఎన్ని ఉన్నాయి, 3 లక్షణాలు ఉన్నాయి. అంటే ఏంటి, నిప్పు కనపడుతుంది కదా, దానికి సౌండ్ వస్తుంది, శబ్దం ఉంది. ఆ తర్వాత గాలి వీచినప్పుడు బాగా అది కూడా శబ్దం చేస్తుంది. 3 మన కంటికి మనం దాన్ని కనపడవచ్చు. తర్వాత 4వ దానికి నీటి తత్వానికి 4 లక్షణాలు ఉన్నాయి. ఈ 3 ఉన్నాయి, దానికి శబ్దం ఉంది, నీళ్లు పారేటప్పుడు శబ్దం వస్తుంది, మనం కంటితోటి చూడవచ్చు, అగ్నితత్వం ఉంది. ఆ తర్వాత ఏంటి, ఫాస్ట్గా అంటే ఒకవైపు పరిగెడుతుంది కాబట్టి వాయుతత్వం ఉంది. తర్వాత ఈ 4 తత్వాలు దానికి ఉన్నాయి. 5వది ఏంటి, భూమి తత్వానికి 5 లక్షణాలు ఉన్నాయి. కొత్త లక్షణం ఇంకోటి వచ్చింది దానికి, ఏంటి, వాసన అంటే ఏంటి, అందుకే మట్టి వర్షం పడ్డప్పుడు అది కూడా మట్టిలో నుంచి మంచి వాసన వస్తుంది, అదొక రకం. దాంతో కాకుండా ఇంకోటి ఏముంది, ఇప్పుడు మన వాళ్ళు అంటున్నారు కదా, పక్షి ముందా గుడ్డు ముందా, విత్తనం ముందా చెట్టు ముందా అని. ఇప్పుడు ఈ క్షేత్రం ఉంది కదా, మన క్షేత్రం ఎలాంటిదో భూమి క్షేత్రం కూడా అలాంటిది. భూమిలో నుంచి అన్నీ వస్తున్నాయి. భూమిలో నుంచి ఫస్ట్ మొక్క ఎక్కడి నుంచి వచ్చింది, విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది, విత్తనం ఎవరు పెట్టారు, ఫస్ట్ మొక్క విత్తనం. దానికి ఏమంటారంటే
కారణం ఫలితం అంటారు, కాజు ఎఫెక్ట్ అంటారు. కాజు ఎఫెక్ట్ ఎవరి స్థితి దాటిపోవాల్సింది తెలియదు, కారణం ఫలితం తెలియదు, కానీ రావడం అయితే ఉండడం జరిగింది. అట్లాగే మన క్షేత్రం కూడా ఎందుకు ఈ వాసనలు ఎందుకు వచ్చున్నాయి అంటే కర్మ అనేటువంటి విత్తనాలు పెట్టామంటాడు బీజం. అందుకని ఆ కర్మకు అనుగుణంగానే ఈ విత్తనం ఈ క్షేత్రం నడుస్తుంది అంటారు. అందుకని ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది ఏంటి, అంతా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది, తత్తు నుంచే వచ్చింది, అంతే కదా. నిరాకారమైనటువంటి భగవతత్వం నుంచి ఈ తత్వం వచ్చింది. ఈ తత్వం ఎందుకు వచ్చింది, ఏదో అనుభవం ఆనందం కోసం వచ్చింది. ఈ వచ్చింది ఏం చేయాలి ఇప్పుడు మనం, ఇది జస్ట్ నాది ప్రకృతి, ఈ ప్రకృతి కాదు నేను కూడా పరమాత్మ తత్వానికి భాగానికి సంబంధించిన దాన్ని అనేటువంటి భావం వచ్చినప్పుడు ఈ ప్రకృతి వదిలిపెట్టి మనం తత్వంలో ఉంటాం, తత్తులో ఉంటాం. తత్ అంటే పరమాత్మ తత్వంలో ఉంటాం. అందుకని ఇప్పుడు మన క్షేత్రాన్ని మనం ఎలా ఉపయోగించాలి, ఉన్నదంతా భగవతత్వం ఒకటే, నేను కూడా అందులో భాగాన్ని. ఇక్కడ దుఃఖపడేవాడు లేడు, కోరికలు కోరుకునేవి లేదు. ఏ కోరిక ప్రపంచానికి సంబంధించి వచ్చిందా, భౌతికంగా వచ్చిన లిమిటేను ఎవరినన్నా అడగండి. కోరిక జయించడం బదులు నెరవేర్చుకోవచ్చు కదా అని కొంతమంది ఉంటారు. నెరవేర్చుకునేది ఆపర్చునిటీ ఉండదు. ఈ కోరిక పోతే ఈ కోరిక వస్తూనే ఉంటాయి. అందుకని కోరికను మనం ఓవర్కమ్ కావమంటాడు. అంటే మనం జయించాలంటే ఎట్లా, ఎంటీగా ఉన్నటువంటి ఆకాశంలోగా అన్నీ నాలోనే ఉన్నటువంటి భాగం వచ్చి నేను ఇందులో లేను అనుకున్నప్పుడు నాలో ఉన్నది నేను ఎందుకు కోరుకుంటాను అనేటువంటి ఆలోచన విధమైనటువంటి పరమాత్మతత్వంగా కనుక పెట్టుకుంటే ఈ చిన్న చిన్న కోరికలు ఉండవు, చిన్న చిన్న ఘర్షణలు ఉండవు, ఏదో మనం ఇచ్చేద్దాం అనేటువంటి భావం కూడా ఉండదు. ఇచ్చేద్దాం అనేటువంటి భావం ఉన్నంత వరకు మనం శరీరం జీవత్వంలోనే ఉంటాము. శరీరం జీవత్వం ప్రాణం మనసు ఉన్నంత వరకు మనకి ఎప్పటికీ కూడా సాక్షితత్వంగా ఉండడం కష్టమైపోతుంది. ఇప్పుడు మనం ఏంటి సాక్షాత్కారం అంటే ఏం లేదు, నాకు పరమాత్మతత్వానికి తేడా లేదనేటువంటి వ్యవహారంగా రావడమే సాక్షాత్కారం. ఆ సాక్షాత్కార స్థితి అనేది అది బీయింగ్ అనమాట. అది నేనే. ఇంకా కొత్తగా ఎవరో పక్కన దేవుడు ఉన్నాడు ఆయన సాక్షాత్కారం ఇస్తాడని లేదు. ఆ బీయింగ్ స్టేట్లో ఉండటమే భగవతత్వం. దాన్ని మనం 24 గంటలు మరి ఎట్లా చేయాలి అనుకోవడమే, అంతే. చేయడానికి ఏముంది ఇక్కడ, ఏ చిన్న విషయం నెగిటివ్ ఆలోచన వచ్చినా కాదు, నేనే భగవతత్వం, ఇంకా దానికి నాకెందుకు వస్తుంది ఇది అనేటువంటి భావంలో 24 గంటలు అనుకోవటం. ఈ అనుకోవటాన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు. ఈ అనుకోవటం అయ్యి అది నేనే కదా అనేటువంటి భావానికి వచ్చేస్తాము అని భగవద్గీత చెప్పటం జరిగిందబ్బా. అంతకంటే ఇంకేం లేదు, అల్టిమేట్ ఏం లేదు. అసలు ఇక్కడ దుఃఖం లేదు, దుఃఖపడేవాడు లేడు, ఏం లేదు, అంతా నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం, అంతే కదా. లోపల ఆకలి, బయట ఆహారం, లోపల ఆలోచన, బయట వ్యవహారం, లోపల భయం, బయట వస్తువు. ఆ లోపల అనేది బయట ఉన్నది అంతా ఒకటే. ఎప్పుడు ఒకటి అనేటువంటి విషయం నీకు అవగాహనకు వచ్చినప్పుడు ఇంకా బికమింగ్ లేదు, బీయింగ్ అనే స్థితి వచ్చేంత వరకు మనం ఎప్పటికీ ప్రాణం ఉన్నంత వరకు అనుకుంటూ ఆ స్థితిలో ఉంటూ జరగాల్సింది. ఇదే చెప్తున్నారు భగవద్గీత. రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.